నీ సమస్య ఇతరులతో మాట్లాడితే బహుశా కొంతమంది సంతోషపడతారేమో. అయితే నీ సమస్య, నీ ఇబ్బంది, నీ ప్రతికూలత, ఏ పాపంతో నువ్వు బంధించబడ్డావో, ఏ వ్యసనంతో నీరైపోతున్నావో, మనుషులు చెప్పుకుంటే బహుశా నువ్వు లోకు అయిపోతావేమో, తక్కువగా చూడబడతావేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చి చెప్పు, ప్రభువా ఈ వ్యసనం నన్ను నీరుగార్చేస్తుంది, విడుదల పొందాలని ప్రయత్నం చేస్తాను కానీ నా వల్ల కావడం లేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను విడుదల కోసం, కానీ నా వల్ల అవ్వడం లేదు. టార్గెట్లు పెట్టుకుంటున్నాను, డేట్లు పెట్టుకుంటున్నాను, ఇప్పటి నుంచి కాదనుకుంటున్నాను, అప్పటి నుంచి అంటున్నాను, కానీ ఆ తీరా సమయం వచ్చిన తర్వాత మరలా వాయిదాలు వేస్తున్నాను. బైబిల్లో మాట ఉంది, పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి ఏమైపోయాడట, దాసుడైపోయాడు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ప్రయత్నాలతో ఎప్పుడు దాన్ని నువ్వేం చేయలేవు, నువ్వు పైకి రాలేవు. కొన్నిసార్లు అపవాదం అంటాడు, ఇంక నువ్వు రాలేవు బయటికి, ఈ సమస్య నుండి బయటికి రాలేవు, ఈ సమస్య నుండి బయటికి వచ్చి దేవుని మహింపరచలేవు, ఈ కష్టం నుండి బయటికి రాలేవు, ఈ రోగం నుండి బయటికి రాలేవు, ఈ దురాత్మ సంబంధమైన కట్ల నుండి బయటికి రాలేవు, ఈ వ్యసనం నుండి బయటికి రాలేవు, ఈ పేదరికం నుంచి బయటికి రాలేవు, ఈ నిర్లక్ష్యం నుండి బయటికి రాలేవు, సోమర్థం నుండి బయటికి రాలేవు అని కొన్నిసార్లు అపవాదం నీకు చెబుతూ ఉండొచ్చేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితులను చెప్పాల్సింది ఏంటో తెలుసా? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చెవులు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయనకి అసాధ్యం ఏదైనా ఉందా? నథింగ్. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఫరో చేతుల కింద నలిగిపోయిన వారినే దేవుడు ఒక్క రాత్రిలో బయట తీసుకొచ్చాడు. ఆయన సింగిల్ నైట్ గాడ్ డెలివర్డ్ దెం. దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయొద్దాం. నీ కష్టం నీకు ఎలా కనబడొచ్చు అంటే, నీ శ్రమ నీకు ఎలా కష్టపడొచ్చు అంటే, ఇంక ఇది పోదండి వెస్లీ గారి జీవితాంతం నేను దీంతో ఉండాల్సిందే అన్న పరిస్థితిలో ఉండొచ్చేమో. కానీ who knows, God can turn the tables in one night. ఒక్క రాత్రిలో దేవుడు కార్యాలు ఏం చేయగలడు? ఆయన చేయగలడు. in a single night.